నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నామాలను స్మరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ఆ నామాలలో దాగి ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ఆర్థికంగా చక్కటి పురోభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజిస్తూ ఓం వసుమతే నమః అనేటటువంటి స్వామివారి నామాన్ని స్మరించుకోవాలి. వసుమతే నమః అంటే మిక్కిలి ఐశ్వర్యము కలిగినటువంటి స్వామి అని అర్థం. అందువల్లనే స్వామివారు భక్తులకు చక్కటి ఐశ్వర్యాన్ని కలిగింపజేయాలనే ఉద్దేశంతో ఓం వసుమతే నమః అంటూ స్వామివారిని ఆరాధన చేయాలి. అలాగే ఉద్యోగ రంగంలో రాణించాలన్నా, వ్యాపార రంగంలో రాణించాలన్నా, భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం కావాలన్నా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఓం హరిద్వర్ణాయ నమః అనేటటువంటి స్వామివారి నామాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. హరిద్వర్ణాయ నమః అంటే అర్థం ఏంటంటే బంగారపు రంగులో ఉండేటటువంటి స్వామి అని అర్థం. స్వామివారు బంగారపు రంగులో ప్రకాశిస్తూ ఉంటారు. బంగారపు రంగులో ప్రకాశించే స్వామి నీకు నమస్కారం అంటూ ఓం హరిద్వర్ణాయ నమః అని స్వామిని కీర్తించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవచ్చు. హరిద్వర్ణాయ నమః అంటే ఆకుపచ్చ రంగులో ప్రకాశించే స్వామికి నమస్కారం అనే అర్థం కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పురివిప్పి నాట్యం చేస్తున్నటువంటి నెమలి మీద కూర్చొని ఉన్నప్పుడు ఆ నెమలి రెక్కలు మొత్తం కూడా ఆకుపచ్చ రంగులో దర్శనమిస్తూ ఉంటాయి. ఆ నెమలి రెక్కల ఆకుపచ్చ రంగులో దర్శనమిస్తున్న స్వామి నీకు నమస్కారం అంటూ ఓం హరిద్వర్ణాయ నమః అంటూ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. ఈ మంత్రం చదవటం ద్వారా బుధగ్రహ దోష తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు. బుధగ్రహ దోషం, గురుగ్రహ దోషం, ఈ రెండు గ్రహాల దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించటానికి, సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు సిద్ధింపజేసుకోవటానికి ఓం హరిద్వర్ణాయ నమః అనేటటువంటి సుబ్రహ్మణ్య నామాన్ని స్మరించుకుంటూ స్వామివారిని మంగళవారం నాడు ఆరాధన చేయాలి. ఇలా చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మానసిక అశాంతి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవటానికి మంగళవారం ఓం చంద్రవర్ణాయ నమః అనే సుబ్రహ్మణ్య నామాన్ని స్మరించుకోవాలి. అంటే చంద్రుడిని పోలి ఉన్న స్వామి నీకు నమస్కారం అని అర్థం. 6 చందమామలు పక్కపక్కనే ఉన్నప్పుడు ఆ 6 చందమామలకు ఎలాంటి ప్రకాశం, ఎలాంటి తేజస్సు, ఎలాంటి చల్లదనం ఉంటుందో ఆ తేజస్సు, ఆ ప్రకాశం, ఆ చల్లదనం కంటే ఎక్కువ ప్రకాశం, ఎక్కువ తేజస్సుతో, ఎక్కువ చల్లదనంతో, ఎక్కువ కాంతితో భాసిల్లేటటువంటి 6 ముఖాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కలిగి ఉన్నారు. ఆ విషయాన్ని జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేస్తూ మనకు వివరించారు. అంటే 6 చందమామలు పక్కపక్కనే ఉన్నప్పుడు ఆ 6 చందమామల కంటే ఎక్కువ తేజస్సుతో ప్రకాశించే 6 శిరస్సులను కలిగి ఉన్న స్వామి నీకు నమస్కారం అంటూ ఓం చంద్రవర్ణాయ నమః అంటూ సుబ్రహ్మణ్య నామాన్ని స్మరించుకున్నట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు. చంద్రగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అందువల్ల మంగళవారం ఓం చంద్రవర్ణాయ నమః అని జపిస్తూ చంద్రగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోండి. ఓం హరిద్వర్ణాయ నమః అని జపిస్తూ బుధగ్రహ, గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోండి. ఓం వసుమతే నమః అని జపిస్తూ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలుగండి. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి యోగ సాధకులు, భక్తి తత్పరులు, పండిత కవులు శ్రీ మానికొండ వెంకటేశ్వరరావు గారు రచించిన భక్త కల్పద్రుమ శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం.
ఈ భక్త కల్పద్రుమ శతకంలోని పద్యాలన్నీ భక్తి జ్ఞాన వైరాగ్యాలని బోధిస్తూ చాలా సరళంగా అందరికీ తెలిసేటువంటి ఉపమానములతో ఉదాహరణలతో చాలా అద్భుతంగా రచించారు. మానికొండ వెంకటేశ్వరరావు గారు ఈ శతకాన్ని సుమారుగా 100 సంవత్సరాల క్రిందట దీన్ని రాసి 1921లో మొట్టమొదటగా ప్రచురించారు. శ్రీకాంతుండు శివుండు బ్రహ్మయును జేజేలున్ మునుల్ పన్నగుల్ రాకాసుల్ మనుజుల్ పశుప్రతతియున్ రాల్ చెట్లునున్ మట్టియున్ లోకంబుల్ 14 నీవయగుటన్ గుర్తించలేరయ్యా ఈ లోకుల్ జాహ్నవికెద్దరిన్ మునుగా మేలో భక్త కల్పద్రుమా. ఓ భక్త కల్పద్రుమా, ఓ పరమేశ్వర, శ్రీకాంతుండు శివుండు బ్రహ్మయును జేజేలున్ మునుల్ పన్నగుల్ రాకాసుల్ మనుజుల్ పశుప్రతతియున్ రాల్ చెట్లునున్ మట్టియున్. ఈ చరాచర జగత్తులో కనిపించేటువంటి వస్తు సముదాయం మాత్రమే కాకుండా మహావిష్ణువు, బ్రహ్మ, పరమశివుడు, సకల దేవతలు, మహర్షులు, మునిగణాలు, మనుష్యులు, పశువులు, రాక్షసులు, చెట్లు, మట్టి ఇవి అన్నీ కూడా లోకంబుల్ 14 నీవయగుటన్ గుర్తించలేరయ్యా. ఇదంతా కూడా నీ యొక్క స్వరూపం అని ఎవరూ కూడా గుర్తించలేకపోతున్నారు. రకరకాల భేదాలతో విష్ణువని, శివుడని, గణపతి అని, దుర్గ అని, మరొక దేవతని, మరొక దేవుడని అనేకానేక విధాలుగా పూజిస్తూ ఈ దేవతలు మాత్రమే కాదు, మునులు, రాక్షసులు, నాగులు, పశువులు, చెట్లు, రాళ్ళు, మట్టి సమస్తము కూడా నువ్వేనయ్యా. యోగ సాధనతో దర్శించగలిగినటువంటి వారికి సమస్తమునందు కూడా నువ్వే దర్శనమిస్తావు. ఓ పరమాత్మ, లోకంబుల్ 14 నీవయగుటన్, ఈ 14 లోకాలలో ఏ భావమైనా సరే, ఏ రూపమైనా సరే అది నీదే. నీవు కానిది మరేదీ లేదు. అది దృశ్యం మాత్రమే కాదు, శబ్దం మాత్రమే కాదు, భావం కూడా. ఎవ్వరు ఏ భావం చేసినా కూడా ఆ భావము కూడా నీవే, నీ రూపమే. భావన రూపంలో వారికి నువ్వు స్ఫురిస్తున్నావు. ఆ విధంగా దీన్ని, ఇంత పరమసూక్ష్మమైనటువంటి విషయాన్ని ఎవ్వరూ కూడా గుర్తించలేకపోతున్నారు. ఈ లోకులందరూ కూడా అజ్ఞానంలో పడి దీన్ని తెలుసుకోలేకపోతున్నారు. గంగకి ఈ రేవులో స్నానం చేస్తే ఫలితం ఉంటుంది, పక్క రేవులో స్నానం చేస్తే ఫలితం ఉండదు. ఆ ఊళ్ళోనే అక్కడే చెయ్యాలి అని ఏమున్నది? ఎక్కడ చేసినా గంగా స్నానమే. గంగ ఎక్కడైనా పరమ పవిత్రమైనది. అదేవిధంగా నువ్వు ఏ రూపంలో కొలిచినా సరే నువ్వే వారిని అనుగ్రహిస్తావు అనే విషయాన్ని తెలియజేస్తూ భక్తి తత్పరతతో ప్రార్థించటం ప్రధానం గాని ఈ దైవము ఆ దైవము అనేటువంటి భేదాన్ని పెట్టుకోవద్దు అని తెలియజేస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు, యోగ సాధకులు శ్రీ మానికొండ వెంకటేశ్వరరావు గారి భక్త కల్పద్రుమ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. సహజసిద్ధంగా మంగళకరమైనటువంటి గౌరీదేవిని అర్చన చేసేటువంటి సాంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది. మంగళగౌరి అనేటువంటిది మంగళకరమైనటువంటి ప్రభావాన్ని, స్త్రీలకు మాంగళ్య ప్రభావాన్ని ప్రసాదిస్తుంది. అంత గొప్ప శక్తి ఆ పార్వతీమాతకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దేవదానవులు సముద్రాన్ని అమృతం కోసం మదించేటప్పుడు అద్భుతవంతమైనటువంటి విశేషకరంతో కూడినటువంటి ఆలాహలం కూడాను
బాగా ఆ సమయంలో విజృంభించింది. ఆ సమయంలో విజృంభించిన ఆలాహలాన్ని చూసి దేవతలందరూ పారిపోయారు. ఆ సమయంలో పార్వతీదేవి తన భర్త అయినటువంటి పరమేశ్వరుడి వంక క్రీగంట చూస్తూ లోకాన్ని సంరక్షించమని చెప్పేసి, ఆ మంగళతత్వాన్ని ప్రసాదించమని చెప్పేసి పరమేశ్వరుణ్ణి తన మంగళసూత్రం మీద నమ్మకంతో కోరిన కోరికను పరమశివుడు ఆ హలాహలాన్ని చిన్న నేరేడు పండుగా చేసుకొని తన గొంతులో ఉంచుకొని ఆ స్వామి నీలకంఠుడయ్యాడు. ఇక్కడ పార్వతీదేవి యొక్క ప్రభావంలో తన మంగళసూత్రం మీద ఆమెకున్న నమ్మకం తెలుస్తోంది. అందుకనే స్త్రీలు మంగళసూత్రానికి మంగళగౌరీ తత్వాన్ని ఆపాదిస్తారు. వివాహం కావాలి అనుకున్నప్పుడు కూడాను మంగళగౌరీని గనక ఆరాధన చేసినట్లయితే వివాహం త్వరగా సిద్ధిస్తుంది అని కూడా శాస్త్రం. ఇక్కడ మంగళతత్వాన్ని ప్రసాదించేటువంటి ఈ యొక్క మంగళగౌరిని పసుపు ముద్దతో చేసి ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం భారతీయ సనాతన సంస్కృతిలో దాగినది. అందుకే పసుపు ముద్దతో గౌరీదేవిని తయారు చేసి దానికి గౌరీదేవిగా భావన చేస్తూ పూజ చేసి, పసుపు ముద్దను గనక గౌరీదేవిగా భావన చేసి పూజ చేసి ఆ పసుపును మంగళసూత్రానికి కనుక వ్రాసుకున్నట్లయితే సౌభాగ్యతత్వం విరాజిలింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మామృష్ట శ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:31 తిథి చతుర్దశి రాత్రి 9:03 వరకు, నక్షత్రం రేవతి రాత్రి 9:50 వరకు, వర్జం ఉదయం 9:55 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:18 వరకు, మరణ దుర్ముహూర్తం రాత్రి 11:05 నుంచి 11:51 వరకు, అమృతకాలం రాత్రి 7:39 నుంచి 9:16 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం కృష్ణాంగారక చతుర్దశి. కృష్ణ అంటే కృష్ణపక్షం, అంగారక అంటే మంగళవారం, చతుర్దశి తిథి. ఈ మూడిటి యొక్క సమ్మేళనంలోనూ ఈ పర్వదినం ఏర్పడుతుంది. ఈ రోజున కృష్ణాంగారక చతుర్దశి వ్రతం అని ఆ వ్రత విధానం ఉంటుంది. ఆ వ్రత విధానం ప్రకారం మనం ఆచరణ చేసినట్లయితే మన అప్పులన్నీ కూడా తీరుతాయి అని ఆ శాస్త్రం చెప్తోంది. కాబట్టి మనకు అప్పులు తీరడం కోసం ఆ వ్రతాన్ని ఆచరించడం మంచిది. కనీసం ఆ వ్రతాన్ని ఆచరించలేని వారు కూడా శ్రీ గణేశ రణంఛింది అనే మంత్రాన్ని ఎక్కువ సమయం జపించుకున్నట్లయితే అప్పులు త్వరితంగా తీరే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున అప్పు తీర్చితే చాలా మంచిది, తొందరగా అప్పులు తీరిపోతాయి అన్నమాట. అందువల్ల ఎంత వీలైతే అంత ఆ రోజున అప్పు తీర్చడం మంచి ఫలితాలను అందజేస్తుంది. ఇంకా విశేషించి ఈరోజు శివ సన్నిధిలో నదీ స్నానం కూడా చాలా ఉత్తమ ఫలితాలను ఇచ్చేదిగా చెప్పారు.
కొన్ని ప్రత్యేకమైన ఆలయాలలో నదులు అనేటువంటివి లేకున్నా పుష్కరుణులు ఉంటూ ఉంటాయి, అక్కడైనా చేయవచ్చు. మొత్తం పైన శివుడు ఉన్న చోట నదీ స్నానం చేయడం, ఉదాహరణకి కాశీలో గంగా నదీ స్నానం చేయడం అలాగనమాట. అలాగే మనకు రాజమండ్రిలో కోట్లింగేశ్వరుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి గోదావరి స్నానం చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం చేయవచ్చు. ఆ విధంగానే నదీ తీరంలో ఉండేటువంటి ఆలయాలు ఎక్కడున్నాయో చూసుకుని అక్కడక్కడల్లా ఆ స్నానం చేయవచ్చు. దానివలన ఉత్తమమైనటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే యమునికి తర్పణాలు ఇవ్వడం. ఈ తర్పణాలు ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే ఆయన తృప్తి చెందుతాడు. తృప్తి చెందితే ఏం చేస్తాడండి? మనం పాపాలు చేసినా సరే లెక్కలో లేకుండా చేస్తాడా? కాదండి, మనము తప్పులు చేయకుండా చూస్తాడండి. అందుకని మనం యముణ్ణి ఆరాధించడం ద్వారా, ఆయనకి తర్పణాలు ఇవ్వడం ద్వారా మనం తప్పులు చేయకుండా ఆయన కాపాడతాడనమాట. అందువలన ఆ యమతర్పణాలు ఇవ్వడం చాలా చాలా మంచిది. నేటి ఆణిమిత్యాలు. అద్దముల మనసు పరిశుద్ధం కాగానే అందులో జ్ఞానం ప్రకాశిస్తుంది. కనుక చిత్తశుద్ధికై శ్రద్ధ వహించవలసి ఉంది. అందుకు సదా నిత్యానిత్య విచారణ చేయాలి. భయం ఎప్పుడు భవిష్యత్తును వ్యతిరేకంగా ఊహించుకుంటూనే కలుగుతుంది. అంటే భయం యొక్క ఉనికి ఎప్పుడూ ఊహాజనితమే కదా. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. పరమేశ్వరుడు చెప్తాడు కాంచీ మహాత్మ్యంలో ఏమిటంటే, నాకు 2 కళ్ళయ్యా అన్నాడు. అసలు 3 కళ్ళ వాళ్ళండి, అది వేరే విషయం. 2 కళ్ళు ఏమిటి అంటే, ఒకటి కాశీ, ఇంకోటి కాంచి అన్నాడు. ఇది ప్రత్యేకత. అది కాశీ, ఇది కాంచిట. అది ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. అది అందుకు సర్వ విద్యలకి నివాస భూమి కాశీ. అంతేకాదు బ్రహ్మ విద్యాభూమి, అన్ని విద్యలకి పరమమైన బ్రహ్మ విద్యకి అదే స్థానం. మళ్ళీ సర్వ విద్యలకి నివాసము కాంచీపురం. ఆది నుంచి కూడా చారిత్రకంగా హిస్టారికల్గా మనం పరిశోధన చేస్తే కాంచీలో ఘటికా స్థలాలు ఉండేవి. దాన్ని ఆధారం చేసుకుని అనేక విద్యలు వ్యాప్తి చెందేవి. పూర్వకాలంలో దక్షిణాపథంలో ఎవడైనా ఏదైనా శాస్త్రం రచిస్తే కాంచీపీఠానికి వెళ్ళి అది ఆమోదింపబడితేనే దాన్ని అంగీకరించేవారట, అది గొప్ప గ్రంథమని. అందుకే ఏ కథలు శాస్త్రాలు ఏవి రచించినా అది పూర్తయ్యాక వెంటనే అక్కడికి ఆమోదానికి పంపేవారు. అదే మనకి ఆనవాయితీగా కథ కంచికి మనం ఇంటికి అని వచ్చింది. ఇది మాట అక్కడ. కథ కంచికి అంటే ఆ చెప్పబడిన గ్రంథము కాంచీపురానికి చేరింది అని చెప్పేవారు. అక్కడ ఆమోదమైతేనే మనకి అది ఆమోదం. అది ఆమోదం అంటే ఇప్పుడు తెలిసింది కదా, అందరూ అంగీకరించగలగడం ఆమోదం. ఆ ఆమోద శక్తి అమ్మవారి యొక్క ఆ వదన తాంబూలానికి ఉంది కనుకనే ఆ ఆమోద శక్తి కలిగిన వదన తాంబూలాన్ని ప్రసాదంగా పొందిన మూక కవి రచించిన మూక పరిషత్కి కూడా అంత ఆమోదం లభించిందండి, అందరి పండితుల యొక్క ఆమోదం. అయితే ఈ మూక కవి గురించి శంకరులకు పూర్వమే ఉన్నటువంటి పురాణ వాంగ్మయంలో ఉంది. అది ఆశ్చర్యం మనకు కలుగుతుంది. ఇది ఆశ్చర్యమే. శంకరులకు పూర్వమే ఉన్న పురాణ వాంగ్మయంలో ఉంది. ఆ మాటకు వస్తే శంకరులకు పూర్వమే ఉన్న పురాణ వాంగ్మయంలో శంకరుల గురించి ఉన్నది. ఏం చెప్తాం? ఎందుకంటే పురాణం అనంతకాలం గురించి చెప్తుంది కదా. చతుర్భిస్ సహిత శిష్యై శంకరో అవతరిష్యతి అని నామే ఉంది పురాణంలో. కానీ శంకరులే శివావతారం అని చెప్పబడినప్పుడు మూక్కవి గురించి చెప్పారంటే మళ్ళీ శంకరులు తర్వాత మూక్కవి గురించి కూడా పురాణం చెప్పవచ్చు అనుకుంటే అసలు తప్పులేదు ఇంకా. కానీ పురాణంలో ఎలా ఉన్నదో ఆ వాక్యములు యథాతథంగా పరిశోధించి మీ అందరికీ ఇక్కడ అందించడం జరుగుతున్నది. కామాక్షి విలాసం అనబడేటువంటి గ్రంథమునందు చెప్పబడుతున్నటువంటి వాక్యములివి. మొత్తం అమ్మవారు ఆ దివ్యధామమైనటువంటి కాంచీపురంలో తన పూర్ణమైనటువంటి శక్తి స్వరూపంగా ఆవిర్భవించినప్పుడు అదే త్రిపుర సుందరి, మహాకామేశ్వరి, రాజరాజేశ్వరి అని చెప్పబడేటువంటి శ్రీ విద్యాది దేవతగా అమ్మవారు వెలసారు కాంచీపురంలో. ఆ వెలసిన తర్వాత అక్కడ శ్రీ విద్యా పద్ధతిలో అర్చన జరగాలి. పైగా శ్రీ విద్యకు సంబంధించిన అన్ని దేవతలు ఉన్నారండి కాంచీపురంలో. వారాహి, శ్యామల ఇత్యాదులు, ఇంకా నవావరణలో చెప్పబడే దేవతలందరూ ఉన్నారు. కొన్ని గుప్త రూపంలో, కొన్ని ప్రకట రూపాల్లో అక్కడ ఉన్నారు. మొత్తంగా ఆ కామాక్షిదేవి ఉన్న చోటు మొదలుకొని కొంత మేర వరకు అంతా శ్రీచక్రమే.
అందుకే ఆ గర్భగుడికి తర్వాత ఉన్నటువంటి అంతరాలయం, ఆ అంతరాలయంలో అడుగు పెడితే పాపం వస్తుందట. బ్రహ్మదేవుడికి ఆ అంతరాలయంలో కాలు పెట్టిన పాపం కలిగి కళ్ళు పోయే మహానుభావుడికి, బ్రహ్మదేవుడికి. అప్పుడు సరస్వతీదేవి పరిష్కారం చెప్పిందిట, నువ్వు అక్కడికి వెళ్ళి శ్రీచక్రారాధన చెయ్యు అంటే, శ్రీచక్రారాధన కానీ చేస్తే అంతరాలయంలో కాలు పెట్టినా పాపం రాదు. అది ఇక్కడ చెప్పడం. అక్కడ శ్రీచక్ర స్వరూపం అది అక్కడంతా ఉన్నది. గాయత్రి మండపం అని 24 స్తంభాలు అక్కడ చెప్పబడి ఉన్నాయి. 24 స్తంభాల మండపం మధ్యలో ఓంకార ప్రణవపీఠంపై అమ్మవారు ఉన్నారండి. ఆ విధమైన స్తంభ నిర్మాణం అదంతా దేవతల చేత నిర్మింపజేశారు. అలా నిర్మాణం అయిన తర్వాత అక్కడ పద్ధతిగా నిత్యము శ్రీ విద్యను అనుసరించి ఒక ఆరాధన జరగాలి. ఎందుకంటే శ్రీ విద్యలో బహు సంప్రదాయాలు ఉన్నాయి. ఏ సంప్రదాయం గొప్పది? ఎవరి సంప్రదాయం వారికి గొప్పది. ఇంకో సంప్రదాయం తోలనాడరాదు. ఇది ముఖ్యం. అయితే అక్కడున్న సంప్రదాయం ఏమిటి? ఆ సంప్రదాయం ఏర్పాటు చేసింది అమ్మవారు. ఎందుకంటే శ్రీ విద్యలో గురుస్థానం పొందగలిగేవాడు శివుడు మాత్రమే పొందగలట, లేదా శివాంశ కలిగిన వాడు మాత్రమే పొందగలడు, ఇతరులు పొందలేరు. అందుకే శ్రీ విద్య ఇరువురికే లభిస్తుంది. అయితే శివాంశ అయినా అయి ఉండాలి, లేదా చరమజన్మ అయినా అయి ఉండాలట. అది ఆఖర జన్మ అయితేనే శ్రీ విద్య లభిస్తుంది, లేదా శివాంశ సంభూతులైతేనే కానీ శ్రీ విద్య లభించదు. ఇది ఒక ప్రత్యేకత. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సరే, సాక్షాత్ శివుడే అమ్మ విద్యలన్నిటికీ ఆచార్యుడు. అందుకే స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి, దక్షిణామూర్తి రూపంతో ఆనంద భైరవ రూపంతో ఆయన శ్రీ విద్యని 2 సంప్రదాయాలుగా ఇచ్చాడండి. ఆనంద భైరవ సంప్రదాయం ఒకటి, దక్షిణామూర్తి సంప్రదాయం ఒకటి. ఇప్పుడు ఆ శివుడే ఆ ఆగమాల ప్రకారంగా అర్చన చేయించడం కోసం మహర్షిగా అవతరించి ఉన్నారు. ఆయన దూర్వాస మహర్షి. ఆ దూర్వాస మహర్షి ఈ క్షేత్రానికి వచ్చారట. ఆయన శివస్వరూపం, శివావతారం. ఆయన రాగానే అమ్మవారు ఆజ్ఞాపించారు, నువ్వు ఇక్కడ అర్చనా విధానాన్ని ఏర్పాటు చేయాలి, నువ్వు ఏర్పాటు చేసిన పద్ధతి ప్రకారంగానే పరంపరగా జరగాలి అనగానే ఆయన వివిధ గోత్రాలకు సంబంధించిన ఋషుల్ని పిలిపించాడు. కాశ్యప, కౌండిన్య, భరద్వాజ ఇత్యాది ఋషిగోత్రములు కల వాళ్ళందరినీ పిలిపించి వారందరికీ కూడా తాను స్వయంగా శ్రీ విద్యా మంత్రాన్ని ఉపదేశించడమే కాకుండా పూజా విధానాన్ని, ఉపాసనా పద్ధతుల్ని, అంతర్యాగ బహిర్యాగ పద్ధతుల్ని అన్ని బోధించట. అన్ని బోధించి ఇకపై మీరు ఇక్కడ ఆరాధన చేస్తూ ఉండండి ఈ పద్ధతుల్లో అని వారికి చెప్పి తాను కైలాసానికి తిరిగి వెళ్ళిపోయాడు మహానుభావుడు దూర్వాసుడు. ఇది మనకి పురాణంలో కనబడుతున్న పద్ధతి. వాళ్ళందరితో తాను చెప్పిన మాటలు ఆ వెళ్ళిపోతూ పద్ధతిని చెప్పాడు. ఇప్పటికీ అదే పద్ధతిలో జరుగుతుందండి అక్కడ అర్చన. దూర్వాస మహర్షి రచించినటువంటి విద్య. ఈ విద్యను అనుసరించే దత్తాత్రేయుని వారి వద్ద శ్రీ విద్య తీసుకున్న పరశురాముడు పరశురామ కల్పసూత్రములను మళ్ళీ రచన చేశాడు. శ్రీ విద్యలో పద్ధతులు ఇవన్నీ కూడా. అయితే ఇప్పటికీ మనకి దూర్వాస మహర్షి యొక్క విగ్రహం ఉన్నది. కైలాసానికి ఒక రూపంతో వెళ్ళినా బింబములో ప్రవేశించాడు అని అక్కడ ఉన్నది. అక్కడ అంటే ఇప్పటికీ మనం కాంచీపురంలోకి వెళ్తే ఆ అమ్మవారి మందిరంలో దూర్వాస మహర్షి ఉన్నారు. ఈ దూర్వాస మహర్షి సామాన్యుడు కాడు. పైగా దూర్వాస మహర్షికి ఎన్నో రూపాలు ఉన్నాయండి. దత్తాత్రేయుడి వారికి ఎన్నో రూపాలు ఉన్నాయని మనకు తెలుసు కదా. దత్తావతారములు అత్రి అనసూయలకు అవతరించిన తర్వాత దత్తావతారములు చాలా జరిగాయి. నృసింహభారతి స్వామివారు, శ్రీపాద వల్లభ స్వామివారు వీళ్ళందరూ దత్తావతారములు. దత్తునికి ఎలాగైతే పలు విధములైన అవతారములు ఉన్నాయో, అనసూయాపుత్రుడైన దత్తునికి ఎలాగైతే వివిధ అవతారములు వివిధ కాలాలలో ప్రకటింపబడ్డాలు ఉన్నాయో, అదేవిధంగా అనసూయాపుత్రుడైన దుర్వాసునికి కూడా అటువంటి అవతారములు, రూపములు ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అలాంటి దూర్వాస మహర్షి అవతారం ఇది. అంటే అత్రి అనసూయుల పుత్రుడైన దూర్వాసుడు ఒక మహర్షి రూపంతో ఒక సందర్భంలో వచ్చేట. ఏమిటా సందర్భం అనే దానికి కూడా కథ ఉన్నదండి. ఒకానొక సమయంలో పాండ్య దేశానికి సంబంధించినటువంటి ఒక విప్రదంపతులు సంతానార్థులే తపస్సు చేసుకుంటూ అరణ్యంలోంచి ఒక క్షేత్రానికి వెళుతూ ఉండగా ఆ అరణ్యంలో తెగిపడిన అరటి తోట కనబడిందిట. తెగిపడిన అరటి తోట అంటే అరటి తోటను ఎవరో నరికివేసినట్లుగా వాటి యొక్క దుంగలన్నీ పడున్నాయి. చిత్రం, ఆ అరటి దుంగల మధ్యలో ఒక పెద్ద అరటి దుంగ ఉందిటండి. అది ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. అలాంటిది ఇంతవరకు ఎవరు కని విని ఉండరు, అంత పెద్ద అరటి దుంగ. అలాంటి అరటి దుంగ ఏమిటా అని ఆశ్చర్యపోయి వాళ్ళు కూర్చొని కుతూహలం కొద్ది ఒలిచేట్టు దాన్ని. ఆ ఒలిస్తే అందులో ఒక పిల్లవాడు కనబడ్డాటండి. అరటి దుంగ మధ్యలో ఒక పిల్లవాడు కనబడ్డాడు. ఆ పిల్లవాడిని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళే తన పుత్రుడు అన్న భావన చేస్తే అతడు వారిని దీవించి అట్నుంచి అలా వెళ్ళిపోతూ కనిపించింది. ఒక ఆశ్రమం అక్కడ ఉంది, ఆశ్రమంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎవరా ఏమిటి అనుకుంటుంటే ఒక సిద్ధపురుషుడు అక్కడికి వచ్చి ఆయన దూర్వాస మహర్షి అని తెలియజేశారటండి. ఇక్కడ ఇది దూర్వాస మహర్షికి సంబంధించిన చరిత్ర. అంటే ఏ దూర్వాస మహర్షి?
అప్పుడు దుర్వాసుడు దక్షిణాపథములో ఈ రూపంతో ప్రకటింపబడ్డాడు. ఈ దుర్వాస మహర్షి అమ్మవారి యొక్క విద్యాతంత్రములన్నీ రచించిన మహాత్ముడితడు. శ్రీ విద్యకు సంబంధించిన ఆచార్య రూపుడు ఈ దుర్వాసుడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ దుర్వాసుడు. ఇతడు పుట్టుపూర్వత్రాలు మన చరిత్రపరంగా చెప్పలేకపోయినా ఇతడు దుర్వాస మహర్షి యొక్క ఒక స్వరూపము. దుర్వాస మహర్షి ఊరికిని వాడి మీద వీడి మీద కోపంగా శపించిన కథలే మనకు తెలుసు, కానీ దుర్వాస మహర్షి ఒక విద్యా సంప్రదాయానికి ప్రవక్త అయిన ఋషి అని మనకు తెలియదు. ఇప్పుడు తెలుసుకోండి దుర్వాస మహర్షి అంటే. ఈ దుర్వాస మహర్షి రచించిన గ్రంథములు అన్ని మంత్రశాస్త్రమహితములు. ఆయన ఎంచుకునే ఛందస్సులు కూడా సామాన్యములు కావు. అలాంటి ఛందస్సులు అంటే ఇక్కడ కాంచీపురంలో పూజా విధానాన్ని పెట్టిన దుర్వాస మహర్షి ఇతడండి. అరటి దొంగలో దొరికిన మహాత్ముడు. ఆ మహాత్ముడు కొన్ని గ్రంథాలు రచించాడు శ్రీ విద్యకు సంబంధించి. అంటే శ్రీ విద్య ఆసక్తి కలిగిన వారు, లేదా మంత్రంతంత్రం లేకపోయినా లలితా మహాత్రిపుర సుందరి మీద భక్తి కలిగినటువంటి వారికి అవి తప్పకుండా పఠించదగిన గ్రంథములు. ఆ గ్రంథములు ప్రధానంగా అమ్మవారిపై ఆయన రచించినవి 2 స్తోత్ర గ్రంథములు ఉన్నాయి. ఒకటి ఆర్యాద్విషతి, 200 శ్లోకాల్లో ఆర్య అనబడే ఛందస్సులో ఆ మహాత్ముడు అమ్మవారిని వర్ణించారు. ఇలా మొత్తం మణిద్వీపాన్నంతటిని వర్ణిస్తారండి 200 శ్లోకాల్లో. అక్కడున్న దేవతలు, అమ్మవారి రూపం ఎలా ఉన్నది, అమ్మవారు అందులో ఎలా శోభిల్లుతున్నారు, శ్యామలాదేవి ఎలా ఉంది, వరాహదేవి ఎలా ఉన్నది కళ్లకు కట్టినట్లు వర్ణిస్తారు. ఆ శ్లోక పఠనమే చాలా రమ్యమైనటువంటిది. అంతా మీకు మణిద్వీపం అనబడే శ్రీమన్నగరం అంతా కనబడుతుంది అందులో. అది 200 శ్లోకాలు రచించారు ఆర్యాద్విషతి. ఇది కాకుండా త్రిపురా మహిమ్న స్తవము అనే పేరుతో మన శివమహిమ్న స్థుతి ఎలా ఉన్నదో అలాంటి త్రిపురా మహిమ్న స్థుతి అనే పేరుతో అద్భుతమైన భక్తి, అద్భుతమైన మంత్రశాస్త్రం పెట్టి రచించారు. అది త్రిపురా మహిమ్న స్తోత్రం. దీనికే దేవీ మహిమ్న స్తవ అని మరొక పేరున్నది, త్రిపురా స్తవరాజ అని మరొక పేరున్నది ఒక్క గ్రంథానికి. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. సీతారాములు కలిసి నాకు కావాలన్న హనుమ భవిష్యత్ బ్రహ్మయ్య. ఇది తెలుసుకుంటే ఒక్క లక్ష్మీ పూజ కోసం వెంపర్లాడకు, లక్ష్మీనారాయణార్చన చేయడానికి ప్రయత్నించు. ఒక్క తులసిదళం వేలేవు గోవిందా అని. ఆవిడేమో మా ఆయన పేరు చెప్తేనే నేను వస్తానయ్యా, లేకపోతే నేను రాను, నా పేరు నిత్యానపాయనీం, ఆయన్ని వదిలి నేను ఉండలేను అంటే నువ్వు ఆవిడికి పూజ చేసి వదిలేస్తావా? ఎంత అమర్యాద అది. కాబట్టి శ్రీనాథునేనాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. అరే ఈ మనుష్య జన్మ మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదురా, అపురూపమైన జన్మ. 84 లక్షల జీవరాశులలో భగవన్నామము చెప్పగలిగిన ఏకైక ప్రాణి మనుష్య ప్రాణి ఒక్కటే. శ్రీరామ 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 అని ఇది అనగలదు. ఏది ఇంకొక ప్రాణితో చెప్పించండి, శ్రీరామ అనవే అనండి, అది అనలేదు. భగవన్నామొక్కటి చెప్పి తరించిపోగలిగిన అదృష్టం ఈ ఒక్క శరీరానికే ఉంది. అందుకే ఇంకొకటి అడగలేదు అసలు పెద్దలు. అయ్యా నేను బతికున్నంత కాలం నా నోట భగవన్నామం చెప్పించవయా చాలన్నారు. హరునకు అవిభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకంజకు నత్య హరించు చుట్టమై బరగన ఎట్టిన నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదాచరది కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్యభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహ శతకకర్త. అందరూ భగవన్నామం చెప్పించమని వేడుకున్నవారే. మనుష్య శరీరం వచ్చినది భగవన్నామం చెప్పుకొని తరించిపోమ్మని. అందుకు కదూ గాడి తప్పిన లోకాన్ని దిద్దడానికి మహానుభావులు పరమాచార్య స్వామి వారు మీకు అరటిపళ్ళు ఇస్తాం, యాపిల్ పళ్ళు ఇస్తాం, బట్టలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, అవి ఇస్తాం ఇవి ఇస్తామంటే మీరు నాకు అవేమీ ఇవ్వద్దు. మీరు బ్రతికున్నంత కాలం మీ జీవితంలో ప్రతిరోజు ఒక 5 నిమిషాల సమయాన్ని నాకు ధారపోస్తారా అని అడిగారు. ధారపోస్తామన్నారు. అయితే ఆ సమయం నాది, ఆ 5 నిమిషాలు మీరు భగవన్నామని చెప్పండి అన్నారు.
భగవన్నామము మనిషిని ఉద్ధరిస్తుంది, నామము నామిని తెస్తుంది. కలియుగంలో నామం అంత గొప్పది. కాబట్టి అసలు భగవన్నామాన్ని చెప్పి తరించిపోగలిగిన గొప్ప శరీరం మనకిచ్చాడు రా ఈశ్వరుడు. దీంతో కనీసం ఒక్క 3 మాటలు భగవన్నామం చెప్దామన్న తాపత్రయం కూడా లేకుండా బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, యాహ్యాలినైనా, కలహముననైనా బిడ్డకి భగవంతుడి పేరు పెట్టుకుని పిలుచుకున్నా ఆయన భగవంతుణ్ణి పిలిచాడు అని వేస్తాడు. భగవన్నామము చెప్పగలిగిన ఇంత ఉత్కృష్టమైన జన్మని పొంది కూడా భగవన్నామం చెప్పుకోవడానికి వీలు లేనటువంటి స్థితిలో కాలం వెళ్ళిపోతోంది. కాబట్టి నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలుహారు. ముక్తి అను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై. అసలు ముక్తి అన్నమాట ఈ శరీరంతో భగవంతుణ్ణి చేరుకోవచ్చు అన్న ఒక్క దారి తప్ప అన్నీ పట్టుకుని ఎంత కూడపెట్టనివ్వండి భోగం 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 భోగం. వేదాంతంలో ఒక మాట చెప్తారు, ఐశ్వర్యం ఎంత ఉండాలి అంటే కాలి చెప్పంతా అంది శాస్త్రం. నీ దగ్గర చాలా డబ్బు ఉందని నీ కాలి ఆది కన్నా పెద్ద చెప్పు కొనుక్కోవు. ఓ 10 రూపాయలు తక్కువ ఉన్నాయి, ఇవాళ పోన్లే సరిపెట్టుకుందామని కాస్త తక్కువ ఆదిలో ఉన్నటువంటి చెప్పు కొనుక్కోవు. సరిపోయే చెప్పు కదా కొనుక్కుంటావు. ఐశ్వర్యము కూడా అంతే. నీకు అన్నవస్త్రములకు లోటు లేకుండా నీ జీవితం వెళ్ళిపోవడానికి కావలసినంత ఐశ్వర్యాన్ని సంపాదించుకుని జీవితాన్ని గడుపుకున్న వాడెవరో ధన్యుడు. ఆర్తితో డబ్బు కోసం తాపత్రయపడిన వాడికి డబ్బు మిగులుతుందేమో కానీ వెళ్ళిపోయిన కాలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయం తిగతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక అంటారు శంకర భగవత్పాదులు. తినేసింది పరమేశ్వరుడు కాలస్వరూపంలో తినేశాడు కాలాన్నంతటిని. అయిపోయింది ఆయుర్దాయం. ఇప్పుడు ఏం చేస్తావు? చేయడానికేం లేదు. వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఐశ్వర్యాన్ని పిల్లలు పంచేసుకుంటారు. చేసిన పాపం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎవరొస్తారు వెనకాతల? కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఏడ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని బాష్పములు తొలుత దుఃఖమహంబుని సొచ్చుపత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన పుణ్యము కర్మము తప్ప శంకర. ఎవరొస్తారు? ఎవ్వరూ ఉండరు. వైసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కస్సంసార జ్ఞాతే తత్వే కస్సంసార అని శంకర భగవత్పాదులు భజగోవిందంలో చెప్పినట్టు ఇంకా అజ్ఞానము కలిగితే ఇక సంసారం ఎక్కడుంటుంది? కాబట్టి భగవంతుణ్ణి చేరడానికి ఈ శరీరాన్ని ఒక ఉపకరణముగా వాడుకోవడానికి అవకాశం ఉన్నది ఇదొక్కటే. ఆవు పాలు ఇవ్వగలదు. ఆవు పాలు గొప్పవి, ఆవు పెరుగు గొప్పది, ఆవు పెరుగులోంచి వచ్చిన నెయ్యి గొప్పది, పంచగవ్యములు గొప్పవి. ఇన్ని గొప్పవైనా ఆవు గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చెయ్యగలదా? శివలింగం దగ్గరికి వెళ్ళి ధారలు విడిచిపెట్టగలదా? మనం పిండుకుని మన గోత్రనామాలతో మన అభ్యున్నతి కొరకు మనం చేసుకోగలం అభిషేకం. అది ఈ ఉపాధికి మాత్రమే ఉంది. ఈ ఉపాధికున్న గొప్పతనం భగవత్కథా శ్రవణం చెయ్యగలదు, భగవన్నామమును పలుకగలదు. కాబట్టి నారాయణుని చేరు దారి నూహింపక దారుణాగంబుల తగలువారు ముక్తియను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై భ్రష్టులై. లోకంలో ఉండేటటువంటి జనులందరూ ఇటువంటి స్థితిలో ఉన్నారే, అరే రే 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 వీరికి మనుష్య జన్మ ప్రయోజనమే అర్థం కాకుండా పోతోంది అని నేను చాలా బాధపడుతున్నాను నాన్నగారు అన్నాడు నారదుడు. అంటే బ్రహ్మగారు అన్నారు, స్థితికారుడు శ్రీ మహావిష్ణువు, ఆయన లోకాల్ని రక్షించవలసిన వాడు. కాబట్టి భగవంతుడు ఇప్పుడు కారుణ్యము చేత కదలాలంతే. రాక్షస సంహారం చేద్దామంటే త్రేతాయుగంలో రాక్షసుల ఉపాధి వేరు, తెలుస్తారు వీళ్ళు రాక్షసులని. ద్వాపర యుగంలో వేరు, తెలుస్తారు రాక్షసులని. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికున్న పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? రాక్షసుడు వేరుగా ఉపాధితో ఉండడు, మనుష్య శరీరమునందు ప్రవేశించి మనస్సులో ఉంటాడు. అది కలిపురుషుడికి వరం. అందుకే భాగవతంలో దంభాసురుడు అని ఒక అసురుడు కొంగ రూపంలో వస్తాడు. కాబట్టి అలా కూర్చుని ఉన్నటువంటి రాక్షసుణ్ణి మీరు పట్టుకోలేరు. కాబట్టి ఎంతమంది మనుష్యుల్ని చంపేస్తారు? ఇప్పుడు రాక్షసులను ఎంత చంపేశారు? 14,000 మందిని తెగటార్చేశాడు రామచంద్రమూర్తి. ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు ఎక్కువ పెట్టాడో, ఎప్పుడు కొట్టాడో కూడా తెలియదు, అలా చంపేశాడు. కాబట్టి బండన భీముడు అత్తజన బంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడలుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటత దశరథి కరుణాపయోనిధి అని గోపరాజు గారు పొంగిపోయారు.
అందుకే ఇప్పుడు కావలసింది ఏది అంటే కలిపురుషుడి ఉద్ధతి చేత ధర్మమును అందరూ విస్మరిస్తుంటే వాళ్ళకి మళ్ళీ ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా చెయ్యాలి. ఈ ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా చేసేటప్పుడు వేదము యొక్క ప్రమాణము పక్కకి తొలగిపోకుండా చూడాలి. రెండిటిని ఏకకాలమునందు సమన్వయం చెయ్యాలి. ఆయనే తనంత తానుగా కదిలాడు, ఆయన తనంత తానుగా కదిలి వచ్చాడు. అందుకే కదిలి రావడంలో ముందు అమ్మవారు కదులుతుంది, లక్ష్మి కదులుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చిన వాడి పేరు వేరొకటి కాదు, వెంకటేశ్వరుడు. వేం పాపం, కటా తొలగించువాడు ఈశ్వరుడు, సర్వజగన్నియామకుడు. ఆయనని ప్రశ్నించగలిగిన వారు లేరు, నువ్వు ఇలా ఎందుకు చేస్తావని అడగగలిగిన వాడు లేడు. అంతటి సార్వభౌముడు. అటువంటి వాడు శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. దేనికని? కేవలము కారుణ్యంతో. అరేరే, నా బిడ్డలు పాడైపోతున్నారా, కలిపురుషుడి యొక్క ఉద్ధతికి వీళ్ళకి మళ్ళీ ధర్మమునందు అనురక్తి కల్పిస్తాను, అందుకు నేను వస్తున్నానన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వామదేవాయ నమః. మహాదేవుడు దశ దిశలో వ్యాపిస్తున్నటువంటి హాలాహల విషాన్ని తన అరచేతిలో పట్టి భక్షించాడు కదా, మనం అనుకున్నాం కదా. నీటి నుండి పుట్టి కలుషితమైన ఆ విషం తన శక్తిని ఆయన పైన కూడా చూపించింది. కాస్త దాని ప్రభావం కదా అది చూపించేసింది. అందువల్ల శివుడి యొక్క కంఠము నల్లగా అయిపోయింది అని అనుకున్నాం. నీలకంఠుడు అని. ఆయన ముఖం ఎంత బాగుంది తెలుసా, సుందరాకారుడు. కృష్ణుణ్ణి కొంచెం ఆకాశరంగం అని చెప్పచ్చు, కానీ శివుడు సుందరేశ్వరుడు అంటారు. అటువంటి సుందరాకారుడు. ఇక ఆయన వస్త్రాలు, ఆయన ఆభరణాలు విచిత్రంగా ఉంటాయి. గజ చర్మం వేసుకున్నాడు, అట్లా వస్త్రాలు అట్లా కట్టుకున్నాడు, కాక రుద్రాక్షలు వేసుకున్నాడు, ఆయన విభూతిని పూసుకున్నాడు ఒంటి నిండా. విచిత్రమైన మధురమైనటువంటి నవరత్నాలు యొక్క హారం లేదు ఆయన మెడలు తెలుసా. కపాలమాలి. తన భక్తుల యొక్క రాక్షసులు, తన భక్తుల యొక్క కపాలాలు, శివశివ అనేటువంటి కపాలాలు ధరించినటువంటి వాడు కపాల ధారి. ఆయన వాసం ఎటువంటిది? వైకుంఠ వాసం కాదు. ఆహా, హంసతూలికా తల్పం స్వామికి, కృష్ణుడికి, ఇవన్నీ తెలుసు మీకు. కానీ మన స్వామి శ్మశానవాసంలో ఉన్నాడు, ఏదో చోట ఉంటాడు, అంతే. విచిత్రంగా ఉంటాడు. మన కృష్ణుడు పుల్లంగవ పట్టుకున్నాడు తెలుసా. శంకు చక్రాలు పట్టుకున్నప్పటికీ పుల్లంగవ పట్టుకున్నాడు. మధురమైనటువంటి ఈయనేంటి డమ్మురు గడగడగడగడగడగడ అంటే ఒక్కసారి వాయించాడంటే అంతే, అన్ని లోకాలు డగడగ 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 అంటాయి. మామూలుది డక్క డమను మన దగ్గర ఉందే అది కాదు, ఆకారం అటువంటిది, అదే వేరే శబ్దం. అందుకని ఒక భజన కూడా ఉంది, శబ్దం 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 అనేటువంటిది, శివరాత్రిలో పాడతాను. ఇక ఆయన ధరించినటువంటి మామూలు జతకు, ఈ రుద్రాక్ష జతకు బుస 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 అనేటువంటి పాములు. విషాన్ని తాగిన వాడు ఈ చిన్న విషాలు ఏం చేయగలవు? విషం కూడా ఏం చేయలేదు, విషయము కూడా ఏం చేయలేదు స్వామికి. విషము విషము విషయము స్వామికి అంతా ఒకటే. విచిత్రంగా ఉంటాడు, తిలకధారిగా ఉన్నాడు మన కృష్ణుడు. 2 కన్నులు తిలకధారిగా ఉంటాడు. కానీ మన స్వామికి 3వ కన్ను ఉంది, ఇక్కడ భయంకరంగా ఉంది. తెరిచాడంటే అంతే. ఇంకా సుందరాంగుడైనటువంటి శివుడు పాపం అమ్మవారు పట్టుకోవటంతో శరీరం అంతా నల్లగా అయిపోయేదేమో కాకోకుండా అమ్మవారు తక్షణం పట్టుకుంది. నీలకంఠుడు
లోకోపకారుడైనటువంటి ఆయనకు ఆ నల్లధనం కూడా అలంకారమే అయిపోయింది. చుట్టూ ఉండేటువంటి ఈ రింగ్ నెక్కంటామే అది అలంకారం అయిపోయి నీలకంఠుడైపోయాడు. అలంకారంగా ఉంది. దేవతలే అలంకారం చేసినట్టుగా ఉంది. స్వామి యొక్క మెడకు ఏదో ఆహారం వేసినట్టుగా అయిపోయింది. పరోపకారులైన పురుషులు ఎల్లప్పుడూ ప్రజల దుఃఖాన్ని చూసి తాము కూడా దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఈ తమాషా చూడండి. ఎవరైనా దుఃఖంతో కనపడితే వాళ్ళు ఏడుస్తారు జతకు చూచాలి. అటువంటిది స్వామి. ఎందుకంటే పురుషోత్తముడు సర్వ ప్రాణులలోనూ ఆత్మరూపుడై ఉన్నాడు కదా. అందుకని ఎవరైనా ఆత్మ అక్కడ కదిలితే తన ఆత్మ కూడా కదులుతుంది కదా. సర్వంతర్యామి కదా పరమాత్ముడు. నువ్వు ఒక్కటే ఏడుస్తున్నావు నాకేం కాదు అన్నారు. వాళ్ళు కూడా ఏడుస్తారు. కారణం ఒకటే ఆత్మ. అక్కడ శరీరాలు వేరే అయినప్పటికీ, నామగోత్రాలు వేరే అయినప్పటికీ, లింగభేదం వేరే అయినప్పటికీ తాను కదులుతున్నాడు. ఆత్మరూపుడు ఒక్కడే కదా. నాకు నీకు భేదమే లేదు. ఆ ఆత్మకు ఏదీ లేదు. మనం ఇద్దరు ఒకటే. కానీ శరీరాలు కాదు. ఆత్మరూపుడై ఉన్నాడు స్వామి. కర్మ శరీరం కాబట్టి దూరం. మిగతా జీవం నాది. నేను ఇద్దరు ఒకటే. జీవాన్ని మోస్తుంది కాబట్టి శరీరము ముట్టుకున్నా పర్వాలేదు. కనుక పరోపకారమే ఆయనకు చేసే పూజల్లోకెల్లా ఉత్తమమైన పూజ అవుతుంది కదా. ఇంకొకరికి ఉపకారం చేయటమే పూజ. నేను ఎన్నో మాటలు చెప్తున్నాను కదా. అప్పాజీ స్వామీజీ కూడా మీకు చెప్తుంటారు. దీన దరిద్రులకు సేవ చేయండి. పరమాత్ముడికి ఎన్ని చేతులు, ఎన్ని నోళ్లు. అట్లా 1000 మందికి భోజనం వేసి ఒక్కపారి అట్లా అక్కడి నుంచి చూడండి, లాస్ట్ నుంచి ఎంత ఆనందం. ఎంత స్వామి ఎంత భక్షిస్తున్నాడు. ఆ జగన్మాత ఎన్ని రూపాలతో కూర్చొని భక్షిస్తున్నది. ఇది మనం అనుకోవాలా. దేవదేవుడైనటువంటి శంభుడు భక్తవరదుడు కదా. ఆయన చేసినటువంటి ఆ అద్భుత కార్యాన్ని చూసి ప్రజలు, దక్షపుత్రిక అయిన సతీదేవి, బ్రహ్మదేవుడు, శ్రీహరి కూడా గొప్పగా ప్రశంసించారు. వాళ్ళంతా కూడా ఉంటారా ప్రశంసించక? పొగడుకుంటారా? వాళ్ళ చేత కాలేదే. ఆ కాలకూట విషయం అస్సలు వాళ్ళు చూడటానికి కూడా ఇష్టపడలేదు. కళ్ళు పోతాయో పో అని. పవర్ఫుల్ అది. ఇంక రుచి చూస్తారు దాన్ని పని లేక. ఎవరికైనా అవుతుందా? రుద్ర భగవానుడు విషాన్ని త్రాగుతుంటే ఆయన చేతి నుండి కొన్ని బిందువులు జారి కింద పడ్డాయి. వాటిని త్రేళ్లు, త్రాసుపాములు, ఇతర విషసర్పాలు, ఇతర విషప్రాణులు, జంతువులు కొన్నున్నాయి. విషపు మొక్కలు కూడా దాన్ని గ్రహించాయి. ఇంతటితో 8వ స్కందంలోని 7వ అధ్యాయము సమాప్తమవుతున్నది. అందుకని ఇవన్నీ ఏదేది తేళ్లు పాములు అన్నాం కదా, ఇవన్నీ గ్రహించాయో తర్వాత చూడండి దాని రిజల్ట్ మీకు ఎట్లా ఉంది. కుడితే అప్పుడు ఆ బిందువులు కింద పడ్డాయి కాబట్టి. కృష్ణాయ నమః.